రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అంటే పోలీసులు ఎందుకు కొడుతున్నారో మీకు తెలుసా? దీని వెనుక అసలు పెద్ద రహస్యం ఏంటో మీకు తెలుసా? నేను వివరిస్తాను. ఓసారి మీరు గతాన్ని గుర్తు చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఈ పదంతోనే రాష్ట్రం విడిచి వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్రం రెండుగా వేరుపడ్డాయి. అందుకే అతనికి నచ్చదు కాబట్టి, అతని కోరిక మేరకే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అతను చేసిన డబ్బు సహాయం కానీ, ఇవన్నీ సహాయాలతో ఈ సోషల్ మీడియా సహాయం కానీ ఇలాంటి అన్ని జరిగినాయి కాబట్టే ఈయన ముఖ్యమంత్రి అయినా. అందుకే గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో విషయం, అసలు విషయం చెప్పాలి ఏంటంటే, ఈ ఉద్యమం మొదలైంది, ఈ జై తెలంగాణ అనే పదం మొదలైంది కేసీఆర్ చంద్రబాబు నాయుడు మధ్యలో. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఆ పదం చేపట్టే రాష్ట్రం వేడిపడ్డది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాడి చైతన్యవంతులు చేసి ఒక సమాజాన్ని అంతా ఒక పక్కకు నిలిచి ఇప్పుడు రాష్ట్రానికి ఎన్నో రకాలుగా మేలు జరిగినా కానీ ప్రజలు ఓడించారు కాబట్టి ప్రజా తీర్పును గౌరవించిన పక్క తప్పుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈ పిసిసి పదవుల కాంచెలు మొదలు పెడితే ఇప్పుడున్న ప్రజెంట్ అధికారం వరకు కూడా అక్కడున్న చంద్రబాబు నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే జై తెలంగాణ పదం నిషేధ పదం ఎట్లయితుంది? మన భారతదేశంలో జై భారత్ అంటాం, అదే ఇక్కడ జై పాకిస్తాన్ అంటే తప్పు అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అంటే తప్పేంది? ఎవరికి ఏం నొప్పి పుడుతుంది అనేది నేను ఆలోచించిన నా గెస్సింగ్ ఏంటంటే, గతంలోనే మన ప్రజెంట్ ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు వీడియోల ద్వారా, మేము పలానోళ్ళము, మా అయ్య పోలీస్ పటేల్, మా అయ్య పోలీసోడు అని చెప్పి. అయితే ఇప్పుడున్న పోలీసులు కొంతమంది అత్యుత్సాహంతో మా పోలీసోడి బిడ్డ ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇక మనల్ని ఎవ్వడు ఏం చేయలేడు అని వీళ్ళు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా జనం తిరగబడితే ఏ పోలీస్ అయినా ఏ ప్రభుత్వాలైనా ఎంత పెద్ద తురుంఖాన్ ముఖ్యమంత్రులైనా ఇప్పటికీ మన రాజ్యాలే కూలిపోయినాయి. ప్రజా తిరుగుబాటుకు ఎవ్వడు కూడా ముందు నిలవలేడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అంటే తప్పు కాదు. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి. ఇప్పుడు పరకాలలో జై తెలంగాణ అన్నందుకు కార్యకర్తల మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించినందుకు డైరెక్ట్ గా కేటీఆర్ గారే రాష్ట్ర డీజీపీ గారితో మాట్లాడారు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఎంతవరకు నిజమో ఏది నిజం మీకు అర్థమవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ ఆనంది. వాడు తెలంగాణ వాదే కాదు, తెలంగాణ బిడ్డ కాదు వాడు.